జగద్గిరిగుట్ట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సమగ్రామాభివృద్ధి సదస్సు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు। తెలంగాణలో సామాన్యుడికి అభివృద్ధి జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు। జగద్గిరిగుట్ట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా సమగ్రామాభివృద్ధి సదస్సు జరిగింది। ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా కోదండరాం హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సామాన్యుడికి అభివృద్ధి ఫలాలు అందడం లేదని, మన ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి కావాలో ముందుగానే ప్రణాళికను రూపొందించుకున్నామని, ప్రభుత్వాన్ని నిలదీసి పని చేయించుకోవాలని ఆయన తెలిపారు। మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వ స్థలం ఉందని, ఒకే చోట కాలనీలను, అక్కడే చిన్న చిన్న పరిశ్రమలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ పాఠశాల ఆసుపత్రి నిర్మిస్తే అందరికీ సంతోషంగా ఉంటుందని ఆయన తెలిపారు। ఎందుకంటే మా మిత్రుడు ఒక ఆయన వ్యవసాయానికి సంబంధించి అధ్యయనం చేసి ఏమన్నాడంటే, ప్రతి రైతు కూడా ఈ 3 ఏళ్లలో లాభం రాలేదు, నష్టమే వచ్చింది అంటున్నారు। ఈ 3 ఏళ్లలో వ్యవసాయం చేసినందుకు నష్టమే కానీ లాభం రాలేదు। అంటే వ్యవసాయంలో 100కి 119 కాలేదు, 100కి 90 రూపాయలు పోయిన 100 ఉంటే 90 అయింది, 10 రూపాయలు పోయింది। ఎందుకు పోయినట్టు? అక్కడ ఎందుకు పెంపు రాలేదు? అంటే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకు దందాలు పెరుగుతలేదు, దుకాణాలు నడుపుకునే వాళ్ళకి ఆదాయాలు పెరుగుతలేదు। ఎందుకు ఈ రకంగా ఉంటే అంటే మనము అభివృద్ధి జరుగుతున్నమాట వాస్తవమే, అబద్ధం చెప్పిందని మనం అంటలేదు, కానీ అభివృద్ధి మన జీవితంలో మార్పులు తీసుకురావాలి। మన జీవితంలో కూడా మార్పు తీసుకొస్తే అది కరెక్ట్ అభివృద్ధి అయితే అంతే। ఒకవేళ మార్పు లేకపోతే అది మనకు పనికిరాని అభివృద్ధి అయితే। బాగా బ్యాంకులు పెరిగినాయి, దందాలు నడుస్తున్నాయి బ్యాంకులు, మనకేమొస్తుంది? మీకు పొదుపు సంఘాలకు వచ్చే పైసలే తప్ప అదనగలైతే బ్యాంకు పోతే నేను కుట్టు మిషన్ పెట్టుకుంటా అంటే అప్పించేటోడు అయితే లేడు కదా, నేను వ్యాపారం చేసుకుంటా అంటే అప్పించేటోడు లేడు కదా।